అన్నగారు రంగనాథన్ అని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు చందు జనార్దన్ గారికి, అట్లానే చెన్నుపాటి శ్రీనివాస్ గారికి, మంగబాబు గారికి, సరళ గారికి, పురుషోత్తం గారికి, చందు శ్రీనివాస్ గారికి, విచ్చేసిన సోదరులందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా నాకు 1 గంట లేట్ అయింది ప్రోగ్రామ్కి. బహుశా నేను లేట్గా అందుకుంటానేమో అనుకున్నాను, కానీ బట్ అందరూ కూడా రావటంతో అందరినీ కలుసుకునేటటువంటి సందర్భం కూడా రావటం చాలా ఆనందంగా ఉంది. వంగవీటి రంగా గారి గురించి ఇంతకుముందు చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పారు. వారి 78వ జయంతి, అలానే దాదాపు వారు చనిపోయి 37 సంవత్సరాలు పైన, 37 సంవత్సరాలు దాటింది అనుకుంటా. సో దాదాపు 37 సంవత్సరాలు అవుతుంది. నాకు బాగా గుర్తు, డిసెంబర్ 26, 1988 మేము అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాం అన్నమాట. నాది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇబ్రహీం బాగ్ ఉన్నది కదా, అక్కడ ఉంది. బస్సులన్నీ ఆపేశారు ఆ రోజు. చనిపోతే బస్సులు ఆపేసి మొత్తం మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. అంటే దాదాపు గడ్డిపేట నుంచి నడుచుకుంటూ మెహదీపట్నం దాకా వచ్చాం. వచ్చేసి నడుచుకుని ఏంటి అంటే ఎవరో చనిపోయారంట, అక్కడ ఎవరో ఆంధ్రాలో విజయవాడలో ఎవరో చనిపోయారంటే, ఎవరో కూడా మాకు తెలియదు. రంగా అంటుంటే ఓ రంగా అని పేరు విన్నాం. ఓ ఆయనని చంపారంట అక్కడ అంటే కనుక జరిగింది ఏందో మాకు తెలియదు. తర్వాత అక్కడంతా కర్ఫ్యూ, అంత పెద్ద ఎత్తున కూడా అక్కడ అక్కడ రైటింగ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా విన్నాం. తర్వాత పేపర్లో చూసాం. రంగా గారి గురించి తర్వాత క్రమేపీ తెలుసుకుంటూ వచ్చే కొద్దీ రంగా గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఇందాక చెన్నుపాటి శ్రీనివాస్ గారు అన్నారు, వారు ఇక్కడ కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పేదల వైపు నుంచి పోరాడాడు, సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ వైపు వెళ్ళాడు. ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో, అన్యాయానికి ఎవరైతే కనుక అన్యాయం జరుగుతుందో అటువంటి వర్గాల వరపున పోరాడాడని తర్వాత మీరు తెలుసుకుంటూ వచ్చామన్నమాట. అందుకోసమే ఒక వ్యక్తి ఎప్పుడైతే గనక ఇంత మంచి గుణగణాలతోటి, ఇంత మంచి క్వాలిటీస్ తోటి ఉంటారో, ఆ వ్యక్తి మెల్లిగా ఒక ఆలోచన విధానం అయిపోతాడు అనమాట. మనం చూసాం, ఒక అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ లాంటి మహానుభావుడు, అతను అంటే ఒక ఆత్మాభిమానం కోసం, లేకపోతే కుల అహంకారం కోసం, లేకపోతే ఇది అంటరాని తరం మీద, ఇట్లాంటి అన్నిటి మీద పోరాటం మొదలెట్టి అతను ఒక ఆలోచన విధానం తయారయ్యాడు అనమాట. సో అలానే ఎవరైనా కానీ మీరు చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా ఫస్ట్ వ్యక్తిగా ఉండి వాళ్ళ ఎప్పుడో వ్యక్తిగా సమాజం మీద తీవ్రమైన ఇంపాక్ట్ తీసుకొచ్చిన తర్వాత అదే ఒక ఆలోచన అవుతుంది, అదే ఒక ఐడియాలజీ అవుతుంది, అదే ఒక థాట్ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. సో ఇది జరిగింది ఇప్పుడు. అంటే దాదాపు ఇప్పుడు రంగా గారు అంటే మన వ్యక్తిగా కాకుండా ఒక ఆలోచన విధానంగా ఉండదు, అంటే ఒక థింకింగ్గా, ఒక ఐడియాలజీ కింద చూడాల్సిన ఆవశ్యకత చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు వారు శ్రీనివాస్ గారు అన్నారు, ఒక పుస్తకాన్ని తయారు చేస్తున్నాం అని చెప్పేసి. చాలా సంతోషం, ఎందుకంటే ఒక ఆలోచన విధానాన్ని, అంటే పీడిత వర్గాల వైపు, లేకపోతే పేదల వైపు, అన్యాయం మీద, అట్లానే సామాజిక న్యాయం కొరకు ఎవరైతే కొట్లాడాడో ఈ ఆలోచన విధానాలన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో ఒక రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒక పెరియార్ ఉండొచ్చు, ఒక అంబేద్కర్ ఉండొచ్చు, లేదా పేదల వైపు కొట్లాడిన ఒక రంగాలా ఉండొచ్చు. ఇట్లా వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. మనం చూసాం, గొప్ప గొప్ప వాళ్ళు మన్నించి ఉన్నారు. సో ఇదంతా కూడా మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది. ఇందాక రంగబాబు గారు చెప్పినట్టు, మనం దీని నుంచి ఏం చేయాలి, మనం స్మరించుకునే టైంలో మనం ఈ ఆలోచన విధానాన్ని మనం నరనరాల్లో మనం జీర్ణించుకొని ఇది క్యాస్ట్ క్లాసు, ఈ రెండు చూస్తే కనుక చాలా గమ్మత్తుగా ఉంటుంది. క్యాస్ట్లో క్లాస్ ఉంటుంది, క్లాస్లో క్యాస్ట్ ఉంటుంది అనమాట. అంటే క్యాస్ట్లో క్లాస్ అంటే ఎందుకు అంటున్నానంటే, కులంలో గొప్ప వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, తక్కిన వాళ్ళని పక్కన పెడతారనమాట. అంటే చిన్నవాళ్ళని తక్కువగా ఉంటుంది అనమాట. అలానే క్లాస్లో వచ్చేటప్పటికి క్యాస్ట్ ఉంటుంది మళ్ళీ. అంటే అక్కడ పేదలు, ధనికులు అనే 2 కులాలుగా తయారవుతాయి అన్నమాట. అంటే మనకి ఈ చాలా గమ్మత్తుగా ఆపరేట్ చేసే ఒక మనం అంశాలుగా మనం చూడాలి. సో ఈ క్యాస్ట్ క్లాస్లో కూడా పేదలు, అణగారిన వర్గాలు చాలామంది, వాళ్ళకి ఏంటంటే ఎప్పటికీ ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎక్కడో చిన్న గడ్డి పూచ లాంటి దొరికినా కానీ కూడా అదే వాళ్ళకి పెద్ద ఇదిగా కొట్టుకుపోయేవాడికి ఒకటి దొరకటం అనేది ఇది ఉంటుంది. సో అందుకోసం మీరు ఏ కులమైన, కులం అనేది ఇస్ బై ఒక ఒక ఛాన్స్గా జరిగేది కులం అనేది. అండ్ మతం అనేది కానీ
అంటే మతం అనేది ఒక చాయిస్గా, అంటే నువ్వు ఒక మతం, నువ్వు ఈరోజు హిందూ ఉండొచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఉండొచ్చు, లేకపోతే ముస్లిం ఉండొచ్చు, ఏదైనా కానీ నువ్వు చాయిస్గా చూస్ చేసుకునేది. బట్ కులం అనేది ఒక యాక్సిడెంట్గా, ఒక ఛాన్స్గా జరిగేది. సో మన దీంట్లో, మన అనే దాంట్లో కూడా నీవాడు తప్పు చేసినా అవతల వాడు ఒప్పు అయితే అవతల వాడే కరెక్టు అనేది మనం ఉండాలన్నమాట. అవతల వాడిని మనం తప్పకుండా, అంటే అక్కడ కులం అనేది నన్ను డ్రైవ్ చేయకూడదు. నీకు న్యాయం, ధర్మం, అన్యాయం, అధర్మం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తున్నప్పుడు కూడా మనవాడు తప్పు చేసినా మనం ఓకే అనుకోవటం, వేరేవాడు రైట్ చేసినా వాడు తప్పు అని అంటాం అనేటటువంటి ముందు ఆలోచన విధానాలు వదిలి మనం మనవాడిని వెనకేసుకురావటం, అవతల వాడు రైట్ చేసినా వాడిని తొక్కేయటం అనేటటువంటిది, అది చేసేటటువంటి ఆలోచన విధానం, దానికి స్వస్తి పలికేది ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా మేము ఇప్పుడు హైడ్రాకు వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చి దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది. సో హైడ్రాలో మమ్మల్ని ఫస్ట్ మేము కొన్ని చేసిన యాక్షన్స్ తోటి ఫస్ట్ పేదలకి వ్యతిరేకం అని అన్నారు. కానీ క్రమేపీ మెల్లిగా అది వెళ్ళిపోతూ పబ్లిక్లోకి ఇప్పుడు ఎంతగా వెళ్ళిందంటే వందల వేలాది మంది ప్రజలు వద్దుంటే వస్తుంటారన్నమాట. వచ్చి దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒక సపోజ్ ఒక చిన్నది మనం ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఒక 10 గుడిసెలు తీసామనుకోండి, ఆ 10 గుడిసెలు తీస్తే పేదవాళ్ళ మీద హైదరాబాద్ దాడి చేస్తుంది అనే మాట వస్తుంది అనమాట. పేదవాళ్ళ మీద 10 గుడిసెలు తీయటంతో కాదు, వెనకాల బస్తీలు మునిగిపోతున్న పరిస్థితులు ఉంటాయన్నమాట. ఆ చెరువుని మనం పెద్ద చేయాలంటే కనుక వెనకాల ఉన్న బస్తీల్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. చాలా అంటే మినిగిపోయేది, దీంట్లో దెబ్బతినేది ఎవరంటే పేద వర్గాలే అనమాట. సో ఒక దూరదృష్టితోటి మనం ఆలోచన చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు మేము చేసే ప్రతి చర్య కూడా బహుశా ఒక 5 ఏళ్ల తర్వాత అందరూ గుర్తుపెడతారు, అందరికీ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తున్నాం అనేది అప్పుడు మీరు అందరు ప్రతి వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది కొంత టైం పడుతుంది. ఎప్పుడైనా కానీ కూడా ఎవరు ఒక పద్ధతి, ఒక అంటే స్టేటస్ కోకి భిన్నంగా, యథాస్థితికి భిన్నంగా మనం వెళ్తున్నప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. మార్పుకు వ్యతిరేకత ఉంటుంది. ఆ మార్పుకు వ్యతిరేకతని మనం అధిగమించి దాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళే క్రమంలో ఎన్నో వస్తాయి. మనం ఒడిదుడుకులు, లేకపోతే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ దాటుకొని మనం ముందుకెళ్తేనే అంటారు కదా, చీకటి నుంచి తర్వాత మనకు వెలుతురే కనపడుతుంది అనమాట. సో అది దాటడానికి కొంత కష్టం ఉంటుంది, దృఢ నిశ్చయం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, చాలా కమిట్మెంట్ అవసరం. దానికి ఏంటంటే లక్ష్యం, ఒక దిశగా మనం తీసుకెళ్ళటం అనేది చాలా అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనందరం కూడా మనం చేయాల్సింది కూడా ఏంటంటే ఇట్లాంటి మనం ఏదైనా కానీ కూడా ఇప్పుడు రంగా గారు కానీ, లేకపోతే ఒక పెద్దలు ఎవరిని చూసినా కానీ కూడా, పెద్దలు ఎవరైనా కానీ కూడా పెద్దవారు అయ్యారంటే కనుక ఈ పటిమలన్నింటినీ ఉన్నవాళ్ళుగా తయారయ్యారు. కాబట్టి మనం కూడా ఈ అన్నిటినీ మనం అలవర్చుకుంటే కనుక అప్పుడు నిజంగా ఈ ఆలోచన విధానం, అంటే రంగా యొక్క ఆలోచన విధానం, రంగా కాదు, రంగా వ్యక్తి మనకు ముఖ్యం కాదు, ఆలోచన విధానాన్ని ఇంటర్నలైజ్ చేసినట్టు, అసిమిలేట్ చేసినట్టు, అంటే మనలో మనం దాన్ని జీర్ణించుకున్నట్టు అనమాట. అది వస్తే గనక అప్పుడు దాని నిజమైన నివాళులుగా నేను అనుకుంటాను. సో ఆ రోజులు కూడా వస్తాయి త్వరగా. ఆల్రెడీ చాలామంది ఆ దిశగా ఉన్నారు. అందరికి కూడా నేను మరోసారి మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు అండ్ మరోసారి నేను రంగా గారిని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు. థ్యాంక్ యూ.